జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్న అతిరథ మహారథులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ విజయం రాజకీయ విజయం ఒకటే కాదు, ప్రజల నమ్మకాన్ని, అలాగే నాయకులు చేసినటువంటి సేవకి మనం సంపాదించుకున్న గొప్ప విజయం ఇది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పట్లతో ఆ విజయాన్ని మనం ఆస్వాదిద్దాం. ఇకపోతే మన నిమ్మల రామానాయుడు గారి గురించి, ఈ మధ్య కాలంలో డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి నాయకత్వాన్ని చాలామంది మన వైసీపీ ప్రతినిధులు, వైసీపీ నాయకులు, అలా నాయకులు కూడా అనడం కూడా మనకు దండగే. కానీ కాకపోతే వైసీపీ నాయకులు నిమ్మల రామానాయుడు గారిని విమర్శించే స్థాయిలో కూడా లేదు, ఆయన దరిదాపుల్లో కూడా రాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వాళ్ళు అమావాస్య పుణ్యానికి ఒకసారి రోడ్డు మీదకి వస్తున్నారు. దేనికి? ఎక్కడైనా శవ రాజకీయాలు దొరుకుతాయా, లేకపోతే మనల్ని ఎవరైనా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మూలన తప్పు దొరకకపోదా అని వస్తూ ఉంటారు బయటికి. కానీ మన నిమ్మల రామానాయుడు గారు సామాన్యుల ఎక్కడో మూల ఉన్న ముసలవ్వది కూడా సమస్య ఉంటే అక్కడికి ఆయనే స్వయంగా వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించేంత నాయకత్వం వహిస్తుంది నిమ్మల రామానాయుడు గారు. మన నియోజకవర్గాన్ని నాకు తెలిసి ఏ నియోజకవర్గంలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి మనకి నిధులు రాలేదు. మన నియోజకవర్గానికి 753 కోట్లు తీసుకొచ్చారు. ఆ ఘనత నిమ్మల రామానాయుడు గారికి దక్కింది. ఆయన ఈ అభివృద్ధి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నెంబర్ 1 స్థాయిలో ఉండడమే కాకుండా మన పాలకొల్లు నియోజకవర్గాన్ని కూడా నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టారు ఆయన. మనకి ఇది చాలా గర్వకారణం. చాలామంది, నేను ప్రతి సంవత్సరం కూడా రామానాయుడు గారు పుట్టినరోజుకి హైదరాబాద్ వెళ్తారు హెల్త్ పరంగా అని నేను చూశాను. కానీ ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు నాడు వెలుగొండ గృహంలో, అక్కడ ఎంత వేడి ఉంటుందో తెలుసా అండి? చాలా వేడి ఉంటుంది, కాసేపు కూడా మనం ప్రశాంతంగా ఉండలేము. కానీ అక్కడ ఉన్న చేస్తున్న పని వాళ్ళతో, ఆయన చేస్తున్నటువంటి పనిని రామానాయుడు గారు కూలి పని చేసేస్తారు, ఇది పని చేసేస్తారు అని చెప్పి వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. వాళ్ళకి నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా ఆయన కూలియే. ఆయన ప్రజల కోసం పని చేసే శ్రామికుడు. కూలి సమస్యలు తెలుసు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి పని చేసి ఆ సమస్యలు ఏంటో తెలుసుకుంటారు. ఇకపోతే మా పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలామంది ఎందుకు పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు, 21 సీట్లే తీసుకున్నారు. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం జనసేన వాళ్ళం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి ఈ విజయానికి పునాది అయింది అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు 24వ స్థానంలో నుంచి పంచాయతీరాజ్ శాఖ 1వ స్థానానికి 5 అవార్డులు తీసుకొచ్చారు. ఘనత మా పవన్ కళ్యాణ్ గారికి చెందింది. ఇంతమంది నాయకులు పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, ఇవన్నీ కూడా ఎవరు కూడా వాళ్ళ పదవులు అలంకరణకి తీసుకోలేదు, బాధ్యత వహించారు. అందుకే ఎవరు ఎన్ని విమర్శించినా కూడా వాళ్ళ పనులతో సమాధానం చెప్తున్నారు. రామానాయుడు గారు కూడా చాలామంది 15,000 అని ట్రోల్ చేశారు, కానీ ఆయన ఏనాడు కూడా విమర్శించలేదు. 15,000 అకౌంట్లో వేసి వాళ్ళకి చెంప మీద కొట్టినట్టు సమాధానం ఇచ్చారు ఈరోజు. అలాంటి నాయకుడు మన కాన్స్టిట్యున్సీలో ఉండడం మనకు నిజంగా గర్వకారణం. ఇలాంటి నాయకుడిని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మనం వదులుకోకూడదు. ఇలాంటి ప్రభుత్వాన్ని